ఎంత బాగా వచ్చింది చూడు. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి. బాగుండాలి. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోండి. చూడండి ఈ రకంగా. స్టవ్ బంద్ చేసుకుంటున్నా. రెడీ. కంప్లీట్ రెడీ. తగ్గదే లేదు. ఇది బోండా అంటే ఏంటంటే అప్పటికప్పుడు బోండా తయారు చేసుకున్నాడు. మనం పిండి ముందు రెడీ చేసుకోకున్నా కానీ ఇట్లా చేసుకుంటే ఏండ్ల తినచ్చు. టమాటా చట్నీ, అదే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీలు అయినా తినచ్చు. సాస్లో కూడా తినచ్చు. మీ ఇష్టం. ఇక తగ్గదే లేదు. టేస్ట్ లెవెల్. ఇక ఏంటంటే ఒక లైక్ ఇది కమెంట్ పెట్టుకోరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా. వీడియోలు అన్నీ వస్తున్నాయి. మంచి వస్తున్నాయి. మంచి పెడుతున్నా. మీరు ఇంకా కూడా మంచిగా వస్తాయి. మీరు అది అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో అంటే వీడియోలు వస్తాయి నేను చేసినాయి అట్లా. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇది బోండా మాడలే కానీ అప్పటికప్పుడు ఇక అది టేస్ట్ బోండా అప్పటికప్పుడు చేసుకునేది. బోండా తినాలనిపిస్తుంది కదా. అప్పటికప్పుడు మనం ఇంట్లో ఆలుగడ్డలు ఉంటాయి, ఇట్లా వేసుకుందాం. ఆలుగడ్డలు పిండితో ఎట్లా వేసుకుందాం అన్నది ఇది అన్ని రకాలు పడుతుంది కానీ టేస్ట్ లెవెల్. అప్పటికప్పుడు మనం మీద అంత టమాటా చట్నీతో తినచ్చు, మన చట్నీలతో తినచ్చు, సాసులతో దేనితో ఏం తినచ్చు. ఇప్పుడు చల్లగా ఉంది కదా, ఇట్లా వేడిగా బోండాలు చేసుకొని తినాలనిపిస్తుంది. ఇప్పుడే వెంటనే చేసేసుకోర్రి. చూసిన వెంటనే కలిపేసుకోవచ్చు. ఇంట్లో ఐటమ్స్ తోటి కలిపేసుకొని అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు పిల్లలకు. పకోడీ చేసినావు కదా, వెంటనే ఆ వీడియో చూసి వెంటనే చేసుకున్నామని కామెంట్ పెట్టి చేసుకోవచ్చు. ఇది కూడా చేసుకోవచ్చు. అన్ని కలిపేసుకొని చేసుకుంటే టేస్ట్ లెవెల్ బాగా ఇష్టపడతారు. ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ఐటమ్స్ అవి ఉంచుకొని చేసుకోవచ్చు. మామూలు ఐటమ్స్ ఇంట్లో ఉండేటివే మనకైతే. ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి టిఫిన్స్ కూడా అప్పటికప్పుడు ఇట్లా తయారు చేసుకొని తినేటట్టుగా నేను ఆ టేస్ట్ లా మీకు చూపిస్తాను. రెడీ చేసి సూపర్. అప్పటికప్పుడే పిండి నానుకోవాలి పెట్టుకోవాలంటే అది మర్చిపో టైంలా వీలుగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనా? తేనె టీకా అన్నది మనము తేనె అది పెడుతుంది, గట్టితనంతో పెడుతుంది కానీ అది కుడితే ఎంత ప్రాబ్లం ఉంటుందని తెలుసు. దాని తీయతనం కూడా అంత మంచిగా ఉంటుంది. ఇక అంత సూపర్. ఇక మళ్ళీ ఏంటంటే ఇక కొన్ని సూర్యుడు అన్నది మనకు ఇట్లా వెళ్తారుగా ఇట్లా బాగా ఇట్లా వస్తుంది. ఎండాకాలం కూడా అబ్బో భయపడతాం, ఎండ ఎట్లా వస్తుంది అని తిట్టుకుంటారు. ఆ వెళ్తులేని మనం బతకం. ఆ వెలిగిస్తేనే సూర్యుడు అన్నది మనకి వెళ్తిరిస్తేనే మనం బతకగలుగుతాం. ఇక మనం వర్షం పడితే మాత్రం ఒక్కొక్కసారి ఉరుముతుంటే ఎట్లా భయపడతాం. మేఘాలు ఉరుముతే ఎట్లా భయపడతాం, మేఘాలన్న వస్తే ఎట్లా భయపడతాం. ఒక్కొక్కసారి అంటది, అప్పుడు ఎట్లా భయపడతాం. ఆ వర్షం వస్తే ఉడక మనకు ఆ నీళ్ళు వస్తే ఉడక ఊపిరి పోస్తాయి. చెట్టుకు ఊపిరి పోస్తే మనకు ఊపిరి పోస్తుంది చెట్టు. ఇక అట్లుంటది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొన్ని ఇట్లా గంభీరంగా మాట్లాడుతుంటారు కోపానికి వచ్చి. వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంటారు అంటే మన సేఫ్ గురించి. మనము అంత కోపానికి వచ్చిందంటే మనకు పెద్ద ఆన్ జరగకుండా వెల్పిటిగా మాట్లాడతారు. ఆనే వస్తుందంటే ఒప్పుకోరు. ఆనే వచ్చిన గంభీరంగా ఉంటారంటే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ విధానంతో మనది మంచి జరుగుతుంది. ఇక చేయడానికి ఉండదు అక్కడ. పెద్దవాళ్ళది కోపయించుకుంటానే అంటే ఎందుకంటే వాళ్ళు కోపయించుకుంటేనే మనకు మేలు జరుగుతుంది. కోపగించుకున్నారని వాళ్ళను ఇట్లా ఇది చేయకూడదు. పెద్దవాళ్ళని కూడా ఇంట్లో పెద్దవాళ్ళని కూడా కోపగించుకుంటేనే ఆ కోపంలోనే మనకు ఎన్నో ఆనందాలు వస్తాయి. మన బెనిఫిట్ గురించి ఆలోచించాలి. కోపగించుకుంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరు. ఇది నా మాట, ఎంత సూపర్ మాటనో. నీకు నచ్చిందా? కోపగించుకున్నారంటే దాని వెనుక ఉంటది కారణం. కారణం లేదు కోపగించుకోదు. ఇంటి పెద్ద యజమాని అన్నది కోపగించుకోరు. తండ్రి అయినా తల్లి అయినా
అత్త అయినా మామ అయినా ఎవరైనా అందరు ఒకటే. అత్త మామ ఉడక వాళ్ళ ఇంటికి పోయినాం అనుకో, మనం ఆడబిడ్డలైనా పోయినరు అనుకో, వాళ్ళే తల్లిదండ్రి. తల్లిదండ్రి దగ్గర ఉండకుండా వాళ్ళ దగ్గర కొంచెం చూడు, వాళ్ళ తల్లిదండ్రి. ఇక వాళ్ళ ఇంటి బిడ్డ కూడా మన ఇంటికి వస్తా అనుకో, మనమే తల్లిదండ్రులు. అట్లా అనుకోవాలి, అట్లా చూసుకోవాలి. మంచి మాట. పెద్దవాళ్ళు కోపడుతు ఇప్పుడు ఒక తండ్రి కోపడుతుండని ఎప్పుడు కోపడతారని ఇట్లా మా డాడీ ఏంది ఊరికి సీరియస్ అవుతున్నా మీకంటే అనుకుంటారు పిల్లలు. మన మంచికే అని మమ్మీ ఎంత మంచి తల్లిదారైనా తండ్రి దారైనా ఇంకా నానమ్మలైనా అమ్మమ్మలైనా ఎవరైనా కోపయించుకున్నంటే మనకు కొంచెం వాళ్ళకి అనుభవంతో కోపయించుకుంటాం. ఇక మంచి మాట నచ్చింది అనుకుంటున్నా, ఇక మాట నాకు నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మొత్తం చూడండి. నచ్చలేదు అనుకో అప్పటికప్పుడు టిఫిన్ ఇది బోండా, ఇదొక రకమైన బోండా చేసుకొని కమ్మతనంలా అప్పటికప్పుడు వేడి వేడి తినేది చూడండి. ఈ కమ్మతనం అయితే వదలకుండ్రి, చేసుకున్నారంటే వదలరు, అట్లా ఉంటది రుచి. నేను కొద్దిగా చేసినా గానీ మీరు బాగా చేసుకుంటే నేనైతే తక్కువ చేస్తా, నేను ప్రాసెస్ చూపించడానికి చేస్తా. ఎప్పుడు చేసుకున్నా ఇక అన్ని చేస్తాం కదా. ఖరాబ్ అయితే మనకి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చెప్పు కదరా. ఒక మంచి కామెంట్ పద్మ గారు, చాలా థ్యాంక్స్ విజయ గారు, చిక్కుడుగా గ్రేవీ మసాలా కర్రీకి పెట్టిరు. సేమ్ ట్రై చేసాం, కాంబినేషన్ లో చేసిరట, ట్రై చేసిరట. మిరియాల రసం కూడా చేసిరట, మీరు చూపించింది చాలా బాగుంది టేస్ట్ అని పెట్టారు. టేస్ట్ నేను పెట్టా చేసుకున్నారట. టిఫిన్స్ లో హెల్దీగా ఉండి లేకుండా ఏమైనా కర్రీస్ ఉంటే కూడా చెప్పండి అమ్మా అని లేకుండా కర్రీస్ కూడా చేద్దాం. బాగున్నాయి కానీ ఆయిల్ లేని తింటారో తినరో నేను చూపెడతాం. మమ్మీ చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. ఇక గోధుమ పిండి, రవ్వ, మనము ఈ కప్పు తీసుకుంటా కదా, ఈ కప్పుల సగం తీసుకోరు. నేను ఇక కప్పుల సగం అవుతుంది రవ్వ, అదే ఉప్మా రవ్వ. ఇగో ఇది తినే సోడా, ఇది బియ్యం పిండి. ఇక నేను కొలత అన్నది నీకు చెప్తా. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పెరుగు, ఆనియను, అల్లం, ఇగో 2 ఆలుగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు. ఇక కారం ఉప్పు అన్నది మీ ఆప్షన్, కానీ ఎందుకంటే వేసుకునే ప్రాసెస్ అయితే నేను చెప్తా. ఇంట్లో ఉండేటియే మనము బోండా అంటే చిన్న చిన్నగా వేసుకొని కమ్మతనంలా వేడివేడిగా తినచ్చు, చూపిస్తాయి. సరేనా? పెరిగేసుకుందాం మనం. ఇలా గ్రైండర్లో పెరిగేస్తున్నా, ఈ కప్పు వేస్తున్నా. గట్టిగా ఉన్నది, పలుసగా ఉంటే ఇంకొంచెం అంతా ఎక్కువ వేసుకోండి. మీరు తినాలి, మీకు వెళ్ళి ఫ్రెష్గా ఫ్రెష్గా ఉన్నది చూసుకోండి. ఆలుగడ్డలు, 2 ఆలుగడ్డలు, ఇంత ఆలుగడ్డలు నేను చేసేదాన్ని మీదకి వెళ్ళి ఇప్పుడైతే గ్రైండ్ చేసి కచ్చుకుంటా. ఈ రకంగా ఆలుగడ్డలు, పెరుగు ఇట్లా పట్టుకున్నాం కదా. ఇప్పుడు గోధుమ పిండి మీరు పెద్ద కప్తో తీసుకుంటే మీకు ఒడిచేది ఉంటే మీరు ప్రాసెస్ చూపిస్తున్నా. ఇంకా మరి ఇదే కప్పుల సగం ఈ పిండి, బియ్యం పిండి సగం వేసుకోండి. ఇది ఒకసారి దింపుకొచ్చుకుంటాను. చిన్న గ్లాసులన్నీ, టీ గ్లాసులన్నీ వాటర్ పోసి పట్టినాను. పిండి వేసిన కదా, గోధుమ పిండిని మీకు చూపించలేనని అనుకోకుంటే, మీరు అది వేసినాక పెరిగి వేసినాక గట్టిగా కాలేదా అని మీరు అంటారు. నేను ప్రతిదీ క్లియర్గా చెప్తా కాబట్టి ఇది చెప్పలేవని అనుకున్నారు. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసి పట్టేసినట్లు ఈ రకంగా ఇట్లా. పోసేస్తాను. ఇప్పుడు రవ్వ, ఇది ఇలా మనం పిండి వేసినలా హాఫ్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా హాఫ్, మనం గోధుమ పిండి వేసినాం చూడు, దాంట్లో హాఫ్. ఇది బియ్యం పిండి అయినా, ఇది ఉప్మా రవ్వ అయినా, ఉప్మాది బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, ఏదనుకుంటారు మీరు. అర్థంగా వాళ్ళని గుర్తు పెట్టుకునే ఓకే చెప్తాను నేను. ఇట్లా రవ్వ వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇట్లా
చేసుకోండి, ఈ రకంగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటాయి బోండాలకు. సన్న కట్ చేయకూడదు, ఈ రకంగా కట్ చేయండి, బాగుంటాయి, టేస్ట్ బాగా వస్తాయి. అలా కిస్మి 2 ఆనియన్ వేసిన, 2 గడ్డలు ఆనియన్ గడ్డలు వేసిన. ఇప్పుడు కరివేపాకు, మిరపకాయలు అన్నది మీ ఆప్షన్, మీరు ఎన్ని వేసుకోవాలి, కారం ఎట్లా తింటారో అట్లా వేసుకోరు. కొంచెము ఇట్లా దంచేసుకున్నట్టు దంచేసుకోరు, మీరు ఏ రకంగా వేసుకుంటారో ఆ రకంగా వేసుకోండి. ఎందుకంటే ఇట్లా వేసుకున్నా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కొంచెం దంచేయండి. కారం ఇట్లా నోటి కిందికి వస్తే వాళ్ళ పిల్లలు, మనం పెద్దవాళ్ళని తింటాం, నూనెలో గోలుతుంది కాబట్టి అంత కారం ఉండదు. జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి జీలకర్ర. ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఇది 1/2 టీ స్పూన్ వేస్తున్న ఉప్పు. ఇది అల్లము మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోర్రి, ఇట్లా నేను అదే మనం గీరేది ఉంటుంది చూడు, తురిమేది, దాంతో తురుముకున్నా. 1 టీ స్పూన్ వేస్తున్నా తురుముకున్నది. చేతితో కలపది నడవది. తినే సోడా వేద్దాం, 1 చిటికెడంతా తినే సోడా వేస్తే ఉబ్బి మంచిగా టేస్ట్ అవుతుంది. 1 చిటికెడంతా వేసి తినే సోడా ఇట్లా వేసి మంచిగా కలుపుకోండి. లూజ్ ఉంటే రవ్వ కలుపుకోండి, గట్టిగా అయితేనేమో కొన్ని వాటర్ వేసుకోండి. 5 నిమిషాలు నానింది, ఈ రకంగా నానింది. ఇగో నేను కొంచెము పలసగా అయినా కానీ రవ్వ వేసేసుకున్నా, మీరు వేసుకోండి. పలసగా అయితే, గట్టిగా అయితే వాటర్ వేసుకోండి. ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఈ రకంగా వేసేటట్టు ఉండాలి. కొంచెం వేసుకొని చూద్దాం. ఇట్లా కాగింది, వేసుకుందాం. అట్లా మీరు వెళ్తుంది చూడు, ఇట్లా వేసుకుంది. ఏం చేస్తారు అప్పుడు వెనకటోళ్ళు ఏం చేస్తారు అంటే, ఇట్లా వేసారు కదా, ఈ పొయ్యి దగ్గర పెట్టేస్తారు, ఏంటంటే అగ్గిలు వేసేస్తారు. ఇప్పుడు అగ్గి లేక మనము పొయ్యి స్టవ్ దగ్గర పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టేస్తారు. మనము అగ్గి కన్నది ఏది దేవునికి అన్నట్టుగా పెట్టండి, ఏది చేయకపోదురు అప్పటోళ్ళు. ఇప్పుడు తెలియక అటు చేయండి. బోండా అన్నది ఇట్లా చిన్న సైజులో వేసుకోండి, ఈ రకంగా. మన కుడుక మంచిగా ఉడుకుతుంది అట్లా. ఇట్లా కారణే ఉంటాయి కదా, ఇట్లా అనేసేది, కారణేసాయి. మొత్తం కలర్ రాకున్నా కానీ తీసినాక కలర్ అవుతాయి మొత్తం. మీరు బోండాల్లాగా సేఫ్ అన్నది బోండాల్లాగా దించుకున్నట్టు బోండాల్లాగా దించారు. కొద్దిగా నేను బోండాల్లాగా వేసి చూపిస్తాం, మళ్ళీ కొంచెం బజ్జీలాగా వచ్చింది. ఇట్లా చేతిలో కానీ ఇట్లా అని మనం బోండాకి ఎట్లా అంటాం, నేను అయితే అట్లనే వేసేస్తావు, ఎట్లా అంటే అట్లనే సైజు ఇట్లా బోండాలాగా రావాలంటే అట్లా ఇష్టం ఉన్న అట్లా. వేసుకునే సేపు అన్నది మీ ఆప్షన్ ఇది. అది ఎంత బాగా వచ్చింది చూడు. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి బోండాలు, మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోండి. చూడండి ఈ రకంగా. స్టవ్ బంద్ చేసుకుంటున్నా, రెడీ. కంప్లీట్ రెడీ, తగ్గదే లేదు. ఇది బోండా అంటే ఏంటంటే అప్పటికప్పుడు బోండా తయారు చేసుకున్నాడు. మనం పిండి ముందు రెడీ చేసుకోకున్నా కానీ ఇట్లా చేసుకుంటే ఏండ్ల తినచ్చు. టమాటా చట్నీ, అదే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ తినచ్చు, సాస్లో కూడా తినచ్చు, మీ ఇష్టం. ఈ యొక్క తగ్గదే లేదు, టేస్ట్ లెవెల్. ఇక ఏంటంటే ఒక లైక్ ఇది కమెంట్ పెట్టుర్రి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా, వీడియోలు అన్నీ వస్తున్నాయి, మంచివి వస్తున్నాయి, మంచివి పెడుతున్నా. మీరు ఇంకా కూడా మంచిగా వస్తాయి. మీరు అదేంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో, ఏంటంటే వీడియోలు వస్తాయి నేను చేసినాయి అట్లా.
ఒకటి సరే. చూపిస్తా 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 ఇట్లా యా, ఎంత బాగా వచ్చింది చూడు, పొరలు 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 ఈ రకంగా ఇట్లా బాగా వచ్చింది. కనబడుతుందా? అవును, పొరలు పొరలు వచ్చింది. ఇట్లా వచ్చింది చూడు, ఈ రకంగా చేసుకోవాలి. ప్రతి బోండా గుడక ఇట్లా ఎలా తింటాం మన ఇష్టం, ఇక మన ఆప్షన్ అంతే. గోధుమ పిండితోటి రవ్వతోటి ఎట్లా చేసినా కానీ బోండా ఎంత బాగుందో, ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నది. ఎంత క్రిస్పీగా ఉంది కదా. ఇది చూపెట్టింది మమ్మీ లోపల. ఇంత పొరలు 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 వచ్చింది. టమాటా చట్నీతో తింటున్నా నేనైతే. పల్లి చట్నీ ఏదైనా బాగుంటది. బాగుంటది. సూపర్ చూస్తుంది. పెరిగేస్తే కూడా పుల్లతనం లేదు. అమ్మ ఆనియన్, కరివేపాకు, అల్లం వేసినాం కదా, టేస్ట్ బాగా టేస్ట్ ఉంది. కమ్మ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంది. లోపల కూడా మంచిగా కుక్ అయినాయి. మీరు చేసుకుంటారని ఏంటే చేస్తున్నా, వేడివేడిగా చేసుకొని తింటారు. ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పోతారు కదా, కాలేజీకి పోతారు కదా, వచ్చేవరకైనా ఉడక రెడీ పెడతారు. అప్పటికప్పుడు కలిపేయచ్చు. రవ్వ, గోధుమ పిండి, బియ్యపిండి, అల్లం పెడుతుంటే కమ్మగా సూపర్ టేస్ట్. టేస్టీ బోండా, ఇన్స్టెంట్ బోండా. వెంటనే వేసుకోవచ్చు మీరు, తినాలనిపించిన వెంటనే. నానబెట్టాలి, అదంతా ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంది. వట్టి తినాలనిపిస్తుంది కూడా. ఎంత బాగుంది. అట్లా ఉంటాయి, వట్టి కూడా తింటారు పిల్లలు. చాలా టేస్ట్. అంటే పచ్చిమిర్చి చేసినట్టు ఏం లేదు. అమ్మ నూనె కూడా అంత పెట్టుకోదు, గోధుమ పిండి కదా. అల్టిమేట్ టేస్ట్. అద్భుత అంటే అద్భుత. మంచిగా చల్లతనానికి ఇది ఇట్లా చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా టీవీలలో చూస్తారు, చాలామంది వదిలేస్తారు. మీరు చాలా లక్షలలో చూస్తారు, ఒక 10 లక్షలు చూస్తారు, కానీ చేసుకుంటే తక్కువ చేసుకుంటారు. చేసుకుంటేనే ఏంటే అన్నది ఫుడ్ వస్తుంది మీకు. లైక్ ఇది కామెంట్ పెట్టు. సరే, కమ్మతనంది అప్పుడే అర్జెంట్గా చేసి పిల్లలకి పెట్టు, మీరు తిను కమ్మతనంతో. పిల్లలైతే సూపర్ ఎంజాయ్. సరే.